సార్, సిప్స్ వేస్తూ మధ్యలో ఆపేస్తూ ఉంటారు. ఒక నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది. కొంత అయిన తర్వాత మనీ సెట్ కాకపోతే అక్కడితో ఆపేసి దాన్ని ఇంకా అలా వదిలేస్తారు. అయితే ఈ సిప్స్ అలా వదిలేయటం వల్ల ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? ఎన్ని రోజుల్లో మళ్ళీ ఆ సిప్ని కంటిన్యూ చేయొచ్చు? ఇవన్నీ డీటెయిల్గా చెప్పగలుగుతారా? చాలా సందర్భాలండి మేము మ్యూచువల్ ఫండ్ కోసం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళకు ఒక ఫియర్ ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే నేను లాంగ్ టర్మ్లో ఒక 20 years కోసమనో 15 years కోసమనో 10 years కోసమనో ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటాం సహజంగా. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ చేయాలంటే మినిమం ఒక 5-7 years అన్న స్పేస్ ఇవ్వగలిగితే మాత్రమే మీకు ప్రాపర్ రిటర్న్స్ వస్తాయని చెప్తాం. చెప్పేటప్పుడు ఇనీషియల్గా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అరే ఒక 15 years అంటున్నాడు, 10 years 20 years అంటున్నారు. నేను మంత్లీ చూస్తే కమిట్మెంట్ చూస్తే 30,000-40,000 రూపీస్ కమిట్ చేపిస్తున్నారు. మధ్యలో ఏదైనా అన్సర్టనిటీ వస్తే ఏంటి అంటే వేరే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో మనం కనుక వాటిని విత్డ్రా చేసుకోవాలని చూసినా స్టాప్ చేసినా మనం చాలా ఎక్కువ లాస్ అవుతాం. ఆ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే రిటర్నే 6-7% ఉంటుంది. మనం మధ్యలో విత్డ్రా చేసుకుంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఏదైతే పే చేసామో దానికంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అలాంటి సందర్భాలు దీంట్లో ఉంటాయని భయపడతారు. మ్యూచువల్ ఫండ్లో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మ్యూచువల్ ఫండ్ కనుక మీరు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసేటప్పుడు మీకు అవైలబిలిటీ కనుక 50,000 ఉన్నప్పుడు చాలామంది 10,000కి ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోతారు అంటే మధ్యలో ఏదైనా అన్సర్టనిటీ వస్తే నేను పే చేయలేని పరిస్థితి వస్తే ఇవంతా డిస్టర్బ్ అయిపోతుందేమో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఏమో అని చాలామంది ఫీల్ అవుతారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ని ఎన్ని రోజులైనా కంటిన్యూ చేయొచ్చు. మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పాజ్ చేసుకోవచ్చు. మీకైనా అర్జెంట్ అవసరం వచ్చింది కంపల్సరీ మ్యూచువల్ ఫండ్లోంచే విత్డ్రా చేయాలన్న పరిస్థితులు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచి మీకు మీ అమౌంట్స్ని పార్షియల్ కానీ ఫుల్లీ కానీ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ చిన్న చిన్న అవసరాల కోసం కనుక విత్డ్రాల్ చేసుకుంటాం స్టార్ట్ చేస్తే మీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఓకే, చిన్న చిన్న అవసరాలకు విత్డ్రా చేయడానికి ట్రై చేయకుండా కనుక మీరు ఉంటే ఇవాళ మ్యూచువల్ ఫండ్స్లో మీకు కాంపౌండింగ్ బెనిఫిట్ వస్తుంది, 10x పెరిగింది, 20x పెరిగింది లాంగ్ టర్మ్లో ఏదైతే చెప్తున్నామో అది మీకు కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే స్కీమ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది ఎప్పుడు కూడా. లాంగ్ టర్మ్లో వాలటైలిటీ ఉన్న చాలా అన్సర్టనిటీస్ ఉన్న రకరకాల స్కామ్స్ బయటపడిన మార్కెట్లో వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసి ప్రతి స్కీము కూడా more than 12% రిటర్న్ అయితే జనరేట్ చేస్తుంది 7 years ప్లస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో.